హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను నా వీడియోలో చెప్పాను కదా మీకు బ్రెడ్ ఎడ్జెస్ని పడేయకుండా వేస్ట్ చేయకుండా ఒక స్వీట్ రెసిపీని చూపిస్తా అని చెప్పేసి. సో దీంతో పాటు 2 ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. నేనైతే డ్రై ఫ్రూట్స్ అస్సలు తిను, సో నాకు నచ్చదు కాబట్టి ఇన్ కేస్ మీకు నచ్చితే లాస్ట్లో గార్నిష్ చేసుకోవచ్చు. గులాబ్ జామ్ చేసేసినాక ఇలాచీ మూడు తీసుకున్నాను. అండ్ షుగర్ కూడా నేను స్వీట్ ఎక్కువ తినలేను కాబట్టి షుగర్ ఎక్కువ వేసుకోవట్లేదు. స్వీట్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఎక్కువ వేసుకోండి, అంటే మీరు తినే క్వాంటిటీ బట్టి. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని మిక్సీలో పౌడర్ చేసేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ మనం ఎలా గులాబ్ జామ్ చేస్తాం అలానే కలిపేసి ఉంచేసుకోండి. ఒక 5 minutes చిన్న చిన్న బాల్స్లో చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. దీన్ని జాగ్రత్తగా తిప్పండి కలిపినప్పుడు అయితే, ఎందుకంటే విడిపోతే అస్సలు దాన్ని మనకి చూడడానికి బాగోదు, దట్టు తిన్నప్పుడు కూడా బాగోదు అసలు. షుగర్ సిరప్ కూడా మనం గులాబ్ జామ్ చేసిన ప్రాసెస్లోనే చేసుకోవాలి. ఇలా తీసి పడేసేయండి, మధ్యలో తగిలితే బాగోదు కదా, అందుకే షుగర్ సిరప్ ఇలా అయిపోయిన వెంటనే వేసేసేయండి మనం ముందుగా చేసుకున్న బాల్స్ని. దీని మీద ఒక మూత పెట్టేసి 5 minutes ఉంచేసేయండి. 5 minutes సరిపోతుంది దీనికి. తర్వాత అయితే ఇంత క్యూట్గా బుల్లి గులాబ్ జామ్ రెడీ అయిపోతాయి. చూడండి. థ్యాంక్ యూ సో మచ్.